హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ అర్బన్ గార్డెన్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇవాళ నేను మీకు గ్రో బ్యాగ్స్ని స్టిచ్ చేయకోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి టార్పాలిన్ కావాలండి. ఇది 200 GSM తీసుకోవాలి. ఇది 200 GSM కంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదండి. తక్కువ ఉంటే మనకి లైఫ్ ఎక్కువగా రాదండి. సో మనం 200 GSM కంటే ఎక్కువ తీసుకుందాం. అండ్ దీనికి మేము లెన్స్ ఎలా తీసుకున్నామంటే స్క్వేర్ షేప్లో తీసుకున్నాం. 10x10 తీసుకున్నాము. సో ఒక్కసారి స్క్వేర్కి చుట్టూ కావాల్సింది మొత్తం 10x4 తీసేసుకొని 44 సైడ్స్కి కావాల్సింది తీసుకున్నాం. దానికి హైట్ 10 inches తీసుకున్నామండి. ఇక్కడ మీకు వీడియోలో చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు క్లియర్గా. మనం లెంత్ తీసేసుకొని ఒకసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది గ్రో బ్యాగ్స్ మనకి ఇంట్లో మిషన్ లేకపోతే కూడా మనం దీన్ని తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదండి. మాకు ఇంట్లో మిషన్ లేదు, ఎట్లా తయారు చేసుకోవాలి అని ఆలోచించాము. సో మాకు ఈ ఐడియా వచ్చింది, సక్సెస్ అయింది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఒక్కరికైనా యూజ్ అవుతుందనే నేను ఇది షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో మనం చేసేసుకోవచ్చండి. స్క్వేర్ షేపే ఎక్కువగా వస్తుంది. దీనికి సర్కిల్ చేసుకోవాలంటే కొంచెం కష్టం ఉంటుంది. మేము దీన్ని గ్లూతో స్టిక్ చేసామండి. చాలా ఒక 6-7 గ్లూస్ దాకా ట్రై చేసాము కానీ ఏది సక్సెస్ అవ్వలేదు. ఇది మట్టుకి సక్సెస్ అయింది. దాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చుట్టూ అయిపోయిందండి. ఇప్పుడు బేస్ తీసుకుంటున్నాము. బేసు 9x9 తీసుకున్నాను. 9 inches కింద బేస్ కాబట్టి దీన్ని కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం. మనకి బేస్ రెడీ అయిపోయింది, చుట్టూ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దానికి చుట్టూ తీసుకున్న దాన్ని 1 inch ఇట్లా స్ట్రైట్గా మడత పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం అక్కడ స్టిక్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇట్లాంటిది ఏదైనా స్టిక్ కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. లేకపోతే ఇట్లాంటిదైనా కర్ర తీసుకోవచ్చు. గ్లూ స్టిక్ ఉంటే సరిపోతుంది మనకి. స్టిచ్చింగ్ మిషన్తో పని లేదు. స్టిచ్చింగ్ రానోళ్ళు ఉంటారు, స్టిచ్చింగ్ మిషన్ లేని వాళ్ళు ఉంటారు. దానికోసం మనం స్టిచ్చింగ్ మిషన్ కొనుక్కోలేం కదా. టార్పాలిన్ తీసుకొని బయట కుట్టించుకోవాలన్నా సేమ్ రేట్తోనే వస్తుంది. సో ఎట్లా అని ఆలోచిస్తే మాకు ఈ ఐడియా వచ్చింది. ఇది సక్సెస్ అయింది. గ్లూ స్టిక్తోనే అంటుతుందండి. వేరే దాంతో అసలు స్టిక్ అవ్వట్లేదు. వేరే గమ్స్ చాలా కాస్ట్లీ కూడా చాలా ట్రై చేసాము బట్ సక్సెస్ అవ్వలేదు. ఇది బట్కి చాలా సక్సెస్ అయింది. దీన్ని మేము పార్ట్స్లో కూడా పెట్టాము. దాన్ని పిక్స్ నేను యాడ్ చేస్తాను. ఫస్ట్లో యాడ్ చేశాను కదా. ఇదిగోండి, మనం దీన్ని ఫోల్డ్ చేసుకునే ముందు అక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ వస్తుంది. లేకపోతే అన్ఈవెన్గా ఉంటుంది. ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. మనకు 5 minutesలో అయిపోతుంది. లో కాస్ట్లో అయిపోతుంది. టార్పాలిన్ ఒకటే కొనుక్కోవాలి. ఒక్కసారి కొనుక్కుంటే మనకి చాలా బ్యాగ్స్ దాకా వస్తాయండి. ఎన్ని వస్తాయి అంటే అంటే మేము డిఫరెంట్ సైజెస్ చేసాం కదా, సైజులను బట్టి మనకు ఉంటుంది. ఎక్కువగా ఒకే సైజు తీసుకుంటే ఎన్ని వచ్చాయో చెప్పేవాళ్ళం. చూడండి, ఇట్లా ఈజీగా మనం స్టిక్ చేసేసుకోవచ్చు. అది హీట్ గన్ కాబట్టి మనకి కంపల్సరీగా గ్లౌజెస్ ఉండాలండి. ఈ స్టిక్ ఇట్లా దీనికోసం మనకి యూజ్ అవుతుంది. చూడండి ఎట్లా కట్ చేయాలో చూపిస్తున్నారు. ఎవరైనా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి.
చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. 4 సైడ్స్ అంటిస్తే సరిపోతుంది అంతే. ఫస్ట్ మనం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ట్రై కదా, మాకు కొంచెం టైం పట్టింది. తర్వాత ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నా నన్ను మీరు మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తానండి. ఈ మధ్య చాలామంది గార్డెన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి గ్రో బ్యాగ్స్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు. అంత కాస్ట్ పెట్టి మనం కొనుక్కోలేము. దీనికి మనకి ఎక్కువ కాస్ట్ ఏమి అవసరం లేదండి, తక్కువ కాస్ట్లోనే మనకి అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనకి గ్రో బ్యాగ్ తయారైపోయిందో. 4 సైడ్స్ ఒకేలాగా అతికించుకోవాలి. మనకి ఇష్టం వచ్చినంత లెంత్ తీసుకోవచ్చు. దీంట్లో మన చిన్నది కావాలా, పెద్ద పాట్ కావాలా. స్క్వేర్ కాబట్టి మనకి చిన్నది చేసుకున్నా చాలా పెద్దగా అనిపిస్తుందండి. మట్టి చాలా పడుతుంది. మేము ట్రై చేసాము, చాలా ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి చిన్న చిన్నవి తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది అయితే మనకి ఫ్లవర్ పాట్స్కి సరిపోతుంది, ఏమన్నా పెట్టేసుకోవచ్చు వీటిల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, మన గ్రో బ్యాగ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ మాకు కావాలి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇష్టం వచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. స్క్వేర్ అయితే సింపుల్గా అయిపోతుంది, సర్కిల్ అయితే కొంచెం కాంప్లికేట్ ఉంటుంది అంతే. దానికి మించి ఏం లేదండి. గ్లూ గన్ ఎవరైనా కొనేసుకోవచ్చు, దానికి మనకి యూజ్ అవుతుంది. కానీ దానివల్ల మనకి ఏమి ఎక్కడ అడ్డు రాదు కాబట్టి దీన్ని మనం తీసుకోవచ్చు. చూసారా, పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా మరెన్నో వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. Bye. Stay home, stay safe. Bye, friends.